తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏదైతే మన బకాయిల సాధన కోసం 2017 ఏరియర్స్ కోసం మనం ఉద్యమ కార్యాచరణ ఎంచుకొని 18/6/2026 రోజున బస్ భవన్ వద్ద ఉపవాస దీక్ష ఏర్పాటు చేసుకోవడం, మరి పెద్దలు విశ్రాంత ఉద్యోగులందరూ రాష్ట్రం మొత్తం మీద స్పందించి రావడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మేనేజ్మెంట్ వారు ఈరోజు చర్చల కోసమై సమస్య పరిష్కారం కోసమై పిలవడం జరిగింది. వారి వద్ద ఏవైతే మనకు రావాల్సిన 2017 ఏరియర్సు, అదేవిధంగా 2017 నుండి 2024 వరకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంటు మరియు గ్రాడ్యుయేటీ డిఫరెన్సులు, అదేవిధంగా లేటెస్ట్గా రిటైర్ అయిన వారికి రావాల్సిన గ్రాడ్యుయేటీ కానీ టీఎల్ఈ కానీ ఇతర బకాయిల కోసం మనం అడగడం జరిగింది. మరి మేనేజ్మెంట్ వారు ఏకపక్షంగా 2017 ఏరియర్సు ఇచ్చుటకు సాధ్యపడదు. ఏదైతే లీవ్ ఎన్కాష్మెంట్ కానీ గ్రాడ్యుయేటీకి సంబంధించిన డిఫరెన్స్ల కోసం సెప్టెంబర్ నెల నుండి ఒక నెలకు 10 కోట్ల చొప్పున 2021 డిసెంబర్ వరకు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఇంతకు తప్ప ఆర్థిక విషయాలు ఎలాంటివి కూడా ఇవ్వడానికి ఆర్టీసీ సంసిద్ధతగా లేదు. ఇది మా మేనేజ్మెంట్ వైపు నుంచి చెప్పే విషయం. దీన్ని అంగీకరించి మీకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు అనే విధంగా చెప్పడం జరిగింది. దాన్ని సారథ్య కమిటీ కూడా అన్ని రకాలుగా ఆలోచించి 2017 ఏరియర్సు ప్రస్తుతం 2024 వరకు ఒక 7 సంవత్సరాల ఏరియర్స్ ఇచ్చుకుంటూ నెలకు 50 కోట్లు డిఫరెన్స్లకు సంబంధించిన డబ్బులు ఇచ్చుకుంటూ మిగతా సమస్యలన్నీ పిఎఫ్ కానీ గ్రాడ్యుయేటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ అన్నిటిని కూడా క్రమంగా చెల్లించాలని తెలియజేయడం జరిగింది. దానికి వారు అంగీకరించలేదు. కాబట్టి మన సారథ్య కమిటీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా 18వ తారీఖు మరి విశ్రాంత పెద్దలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి బస్ భవన్ ముందు జరిగే ఉపవాస దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా మరి డబ్బులు రాని సీనియర్లు అందరూ కూడా మనకు సహకారం అందిస్తున్నారు. వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నవారు మరి మీ వెంట ఒక మంచినీళ్ళ బాటిలు, మీరు వేసుకోవడానికి ఒక పూలదండ తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మీకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ కూడా తెచ్చుకోవాలని కోరుతున్నాం. మరి ప్రశాంతంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలకు కానీ, ఇటు మేనేజ్మెంట్కి కానీ తెలిసే విధంగా మన యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మిత్రులందరూ పెద్ద ఎత్తున సుమారు 15,000 మంది బస్ భవన్కు తరలి వస్తారని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని నిమిషాలు వచ్చింది సార్?